ఇక్కడ అంటే ఇప్పుడు ఇదే లైన్ సెకండ్ లైన్ పడుకుని వచ్చాడు వెనకట్లా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ రాజా తెలుగు వ్లాగ్స్ ఇన్ మాస్కెట్. ఈరోజు నేను మళ్ళీ పార్ట్ 2తో మేము ముందుకు వచ్చేసాను అండ్ కంటిన్యూషన్ అనమాట. మనం లష్కరాలోని మనం ఎంటర్ అయిపోయాం కదా, అండ్ బిఫోర్ దట్ మీరు వాడి చూసే ఉంటారు. వాడిది తర్వాత కంటిన్యూషన్ అనమాట. సో మేము అక్కడ కొంచెం ఎంజాయ్ చేసి వాటర్ అంతా తడుచుకొని కొంచెం నైట్ అయిపోయిందనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా మేము టెంట్లు ఇవన్నీ కూడా మా సరంజామా అంతా కార్లోంచి దించేసుకున్నాము. ఇక్కడ మా బుల్లి స్టవ్, ఇదే మా వంట అనమాట. నైట్కి అనమాట ఫుడ్. ఇక్కడ సముద్రం అంటే ఈ ఒడ్డున వేసుకున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, మొత్తం చాప వేసుకొని పరద అండ్ 2 టెంటలు వేసుకున్నాము. అండ్ టెంట్లు కూడా కొన్ని ఆటోమేటిక్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. అండ్ కొంచెం లైట్స్ ఉన్న ప్లేస్లో వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి. కొన్ని బీచెస్లో ఆ లైట్ కూడా ఉండదన్నమాట. అండ్ ఇంకా మోర్ బీచెస్ మీకు చూపిస్తూ ఉంటాను క్యాంపెయిన్వి. అండ్ స్టే ట్యూన్. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే కట్టెలు చూసారు కదా, ఇవన్నీ క్యాంపెయిన్కి అనమాట, ఫైర్ క్యాంప్కి. దీనికి ఏంటంటే ఫైర్ ఎందుకు వేసుకుంటాము అంటే, జనరల్గా ఇప్పుడు మనకి సముద్ర ఒడ్డున ఉంటాము, అలా క్యాంపెయిన్ అనగానే మనకి ఇది ఫైర్తో ఉండి అలా కూర్చుంటే చాలా బాగుంటుంది టైం స్పెండ్ చేయడానికి. సో అందుకని మేము ఇంకా అలా నేను టెంట్లు వేయడం అనేది చూపించలేదు, ఎందుకంటే చాలా హడావిడిగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక మేము మీకు అక్కడ ఫైర్ క్యాంప్ సెట్ చేసాం. ఇక్కడ కుకింగ్ అండ్ సామాన్ అనేది దించుకొని పాలు అన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఎవ్రీథింగ్ తెచ్చుకున్నాము. ఇక్కడ మీరు సీ చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. మార్నింగ్ చూడండి ఎంతలా ఉంటుందో. పోబాజీ కాస్త అదరకుండా మమ్మల్ని అనకుండా ఉంటే చాలు. సో ఇక్కడైతే మేము అండ్ సామాన్ అనేది దించేసుకున్నామని చెప్పాను కదా, వంటకి అంటే టెంట్, చాప అండ్ బరద అవన్నీ కూడా తెచ్చుకొని రెడీ పెట్టేసుకున్నాము. సో మేమైతే లేడీస్ అయితే కుకింగ్లో ఉన్నాము, అండ్ వాళ్ళిద్దరూ అయితే వాళ్ళు వేరే వాటర్ తాగడానికి బయటికి వెళ్ళారు. అలాగే ఇంకా పిల్లలైతే ఆడుకుంటున్నారు. మేమైతే మా పిల్లలను పాటలు వెనక ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. సో పాటలు కాపీరైట్ పడతాయని చెప్పేసి నేను యాడ్ చేయలేకపోతున్నాను. బట్ మంచి సాంగ్స్ వింటూ అలా బీచ్ ఒడ్డున కూర్చొని నచ్చిది తింటూ అలా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం ఎంత బాగుంటుందో కదా. నా చిన్నప్పుడు అయితే బేసిక్గా ఒక 12 వరకు బీచ్లో ఉండాలి అంటే అప్పుడంత ఐడియా లేదు. నైట్ అంతా ఉండొచ్చు, క్యాంపెయిన్ వేసుకోవచ్చు, నాకు అంత ఐడియా లేదు, నాకు తెలియదు కూడా. సో అలా కూర్చొని కేక్ కట్ చేసుకుని అలా కాసేపు కూర్చొని వెళ్ళిపోవచ్చు అనే ఫీలింగ్ అనమాట. బీచ్ అంటే బేసిక్గా నాకు చాలా పిచ్చి ఉంటుంది అనమాట. పిచ్చి అంటే ఇంక మామూలుగా ఉంటుంది, అంత ఇష్టం అనమాట. సో నాకు అలాంటి వైజాగ్లో ఉండేటప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి నేను చాలా మిస్ అయిపోయాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మేము ఇంకా ఆలూస్ అని బాయిల్ చేసేసుకుంటున్నాము. టీ పెట్టేసుకుని ఇంకా టీ తాగుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసేసుకుంటున్నాం. అదే బాయిల్ చేసేసుకుంటే ఈ లోపల ఉడుకుతాయి కదా. అండ్ మిహిర్ బాబు వీళ్ళందరూ కూడా ఫుల్ చిల్ అయిపోతున్నారు అనమాట. అల్లరి కొట్లాట్లు ఇవన్నీ కామన్ అనమాట. వాళ్ళు ఉంటేనే కదా హ్యాపీ, సరదా అనేది. సో ఈ వెనకాల మీరు కట్టెలు చూసేటట్టయితే ఏంటంటే ఫైర్ కోసం. మరి కంపెనీ అంటే ఏంటి, టెంట్లు, ఫుడ్, అలాగే ఫైర్ అండ్ బీచ్, ఇన్ని మనీ మిక్స్డ్ ఉంటేనే కదా ట్రావెల్కి, ఆ ట్రిప్కి బ్యూటిఫుల్ అనిపించేది. సో అందుకని చెప్పేసి ఇంకా మేము ఫైర్ కోసం కూడా మా డిక్కీలో మీకు చూపించాను కదా, మా కార్ డిక్కీలో వెనకాలంతా కూడా కట్టెలు అని పెట్టుకున్నాం అనమాట. ఫుడ్ ఐటమ్స్ కొన్ని నేను తీసుకొచ్చా, తను తీసుకొచ్చింది. అలాగే ఫస్ట్ నాకు క్యాంపెయిన్ కాబట్టి నా వల్ల అయినంత వరకు నేను మ్యాక్సిమం చేశాను. అంటే ఏం లేదు, నాకు ఫస్ట్ అంటే ఎలా సర్దాలి ఏంటి నాకు తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ కూడా తను బాస్కెట్స్ అన్నీ తెచ్చుకుందనమాట. బాస్కెట్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ అవన్నీ తెచ్చిపెట్టింది. నేను ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను అనమాట. ముందు ఇవన్నీ సర్దేసుకుని కార్లో పెట్టేసుకుందామని. ఎందుకంటే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవడానికి ఏమి ఉండదు, వండుకోమన్నమాట. ఇంక ఇప్పుడే ఫుడ్ డిన్నర్ అయిపోయింది కాబట్టి ఇంక వీటితో పని లేదు కాబట్టి పెట్టేసుకో. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ కోసము సంథింగ్ సంబంధించిన అంటే కాఫీకి సంబంధించిన వరకు పెట్టుకొని మిగతావన్నీ కూడా కార్ డిక్కీలో పెట్టేసాము. పని ఉంటుంటే స్ట్రెస్ మనం హ్యాపీగా ఉండలేమన్నమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ లోపల నేను సర్దేస్తున్నాను అనమాట. పక్క నుంచి చీజ్ మేము బ్రెడ్స్ కూడా తెచ్చుకున్నాము. ఆ బ్రెడ్ అండ్ అదేమంటారు రోటీస్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి, నాకు నోరు సరిగ్గా రావట్లేదు అది. సో చెప్పాను కదా, నేను మజ్జిగ కూడా తెచ్చుకున్నాము, లబాన్ అంటారు ఇక్కడ, వాటర్ అవన్నీ కూడా తెచ్చుకొని ఇవన్నీ నేను ఒక పక్క నుంచి సర్దేశాను అనమాట. అండ్ ఇక్కడ మీరు బీచ్ చూసినట్టయితే అసలు ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే, ఇదేంటిది బీచ్ కోసం వస్తే బీచ్ వెనక్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక పక్క నుంచి చాలా భయం కూడా వేసింది. ఎందుకంటే బీచ్ వెనక్కి వెళ్తూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది కొన్ని లైక్ ఏమంటారు సునామీ అట్లా అంటూ ఉంటారు అనమాట. అలా నాకు ఆ వర్డ్ యూస్ చేయడం కూడా చాలా భయము. మేమిద్దరం నేనైతే కొంచెం భయపడ్డాము.
బట్ అనుకున్నదే అంటే భయం అయితే ఉంది కానీ అది మా అదృష్టం ఏంటో తెలియదు కానీ మార్నింగ్ అయితే మాత్రం ఫుల్ ఫాగ్. అసలు బీచ్ మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా అంత బ్యూటిఫుల్గా కనిపించిందంటే అంత బ్యూటిఫుల్గా కనిపించింది. అండ్ ఇక్కడ నేను ఏం టేస్ట్ చేస్తున్నాను తెలుసా, పావు బాజీ రెడీ అయిపోయింది, ఉప్పు కారం చూడమని అంటే అన్నీ సరిపోయాయని నేనైతే చెప్పేస్తున్నాను, నేను చెప్తున్నాను అనమాట. సో ఇంకా ఇలా మేము ఇద్దరం కోఆర్డినేషన్ చేసుకొని వర్క్ని స్ప్లిట్ చేసుకొని మేమైతే మా పనిలో ఉన్నాము. అండ్ ఇంకా క్యాంపెయిన్ అంటే ఫైర్ వేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అండ్ వెంటనే వేయడానికి కాదు. అండ్ నేను ప్రతి మూమెంట్ అంటే ప్రతి వర్క్ని నేను క్లిప్పింగ్ చేయలేకపోయాను, ఎందుకంటే ఆ టైంకి ఫుడ్ పెట్టాలి కదా, అంటే ఫుడ్ రెడీ చేయాలి, నేను వీడియోస్ తీసుకుంటుంటే అంటే ఆ పని ఆగిపోతుంది, నా వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు అనే విషయంలో నేను కొంచెం వీలైనంత వరకు తీసాను. ఈ వీడియో అంతా నేను కూడా ఒక పక్కన చైర్లో పెట్టి తీసాను అనమాట. ఈ వీడియో వెజిటబుల్ కట్ చేసింది వైషు తీసింది. సో ఇంకా మేము ఆ ఫుడ్ అయితే రెడీ చేసేసుకున్నాము, ఇవన్నీ సర్దేసుకున్నాను. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఇక్కడ మెయిన్లీ బీచెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ రాబోయే వీడియోలో మీకు సూర్ బీచ్ తాలూకా క్లిప్పింగ్స్ చూపిస్తూ ఉంటాను. మేబీ అంటే నా ఫోన్కి వస్తా వేడికి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఫ్రస్ట్రేటెడ్ అయిన ప్రాబ్లం ఏంటంటే నా ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది ప్రతి దానికి. అంటే హ్యాంగ్ అవ్వడం మీన్స్ ఇక్కడ హీట్ అయిపోయి ఫోన్ ఆగిపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము ఫైర్ స్టార్ట్ చేసేసాం, చూసారు కదా, అలా బీచ్లో ఫుడ్ తినేసి, ఇంకా ఫుడ్ తినలేదు అప్పటికి. సో మేమైతే ఫస్ట్ ఒక రౌండ్ వేద్దాం పదా అని చెప్పి బీచ్ అంతవరకు చాలా లోపలికి వెళ్ళిపోయింది. నేను అక్కడి వరకు అంతకు ముందు వరకు ఉండేదన్నమాట, చూసారు కదా, అంతవరకు ఉండేది వెనక్కి వెళ్ళిపోయింది. చాలామంది దిగుతున్నారు, అంటే దిగడం అంటే జస్ట్ ఉన్న లోపలికైతే ఎవరు దిగటం లేదు. అండ్ సముద్రం కూడా చాలా పోటు మీద ఉందన్నమాట, చాలా హాష్గా కనిపించింది. కొన్ని పిక్స్ అలా మేము కపుల్స్ పిక్స్ తీసుకున్నాము జనరల్గా. అండ్ ఇక్కడైతే చూసారు కదా మా డిన్నర్ టైము, పావ్ బాజీ అందరం కూడా ఎంజాయ్ చేసేస్తున్నాము. సూపర్ టేస్ట్ వచ్చింది అసలు ఆ రోజు. అండ్ అసలు బయట కూర్చొని వండుకుంటేనే హ్యాపీనెస్తో పీస్ఫుల్గా తినడమే ఎక్కువ. ఇంకా టేస్ట్ చూస్తామా అందులో ఇంకా టేస్ట్గా ఉంటే ఇంకా ఎంత బాగుంటుందో కదా, సూపర్ టేస్ట్గా వచ్చింది. సో ఫుల్ తినేసి ఇంకా మేమంతా సరంజామా సర్దేసుకొని మేమైతే ఒక నేను అన్నయ్య వైషు కలిపి మేము 2:30, 3 వరకు కూర్చున్నట్టున్నాం. 3 వరకు కూర్చున్నాం. నాకైతే బ్యాక్ పెయిన్, బాగా డిస్క్ ప్రాబ్లం ఉందని మీకు ముందు చెప్పాను కదా. సో దానివల్ల ఏంటంటే నేను కింద ఎక్కువ కూర్చోలేకపోయాను. నేనైతే మా హస్బెండ్ అయితే కార్లోకి వెళ్ళి పడుకున్నారు, నేను ఇంకా 3 o'clockకి వాళ్ళు పడుకున్నారు, నేను వెళ్ళి పడుకున్నాం అనమాట. ఇది మా టెంట్ ప్లేస్, మార్నింగ్ అంతా ప్లేస్ అనమాట ఇలా ఉంటుంది. అండ్ ఫైర్ అయితే అలా మండుతూనే ఉంటుంది. ఇంకా అన్నయ్య వీళ్ళు మా ఆయన కూడా లేపేశాను, లేవండి మీరు, ఇంకంటే ఆయనకి ఫస్ట్ టైం డ్రైవ్ కాబట్టి నేను ఇంక ఇబ్బంది పెట్టలే, కూర్చోండి, ఎందుకంటే దాని నిద్రలో డ్రైవ్ చేస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. సో నేను అది రిస్క్ తీసుకోలేను, అందుకని చెప్పేసి దాన్ని పడుకున్నా, నేను ఇంకేం లేపలేదు. సో బీచ్ చూసారా, ఇందాక రాత్రి చూస్తారా ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో, ఇప్పుడు చూడండి ఎంత ముందుకు వచ్చేసిందో. అండ్ అలలు కూడా చాలా హార్ష్గా వస్తున్నాయి అన్నమాట, చాలా భయంగా అనిపించింది మాకు. అండ్ చుట్టూ చూస్తే ఫాగ్, అది టైం వచ్చేసి 5:30 అనమాట. ఇంకా మేము బ్రషెస్ చేసేసి చిల్ అంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ సముద్రం అసలు నాకైతే ఈ టైంలో నాకు అసలు వదిలి రాబుద్ది కాలేదు. బట్ ఒక అతను వచ్చేసి ఒమానీ అని ఉంటారు కదా, ఒమానీ సంథింగ్ లోకల్ సంథింగ్, ఆయన వచ్చి చెప్పారు ఇక్కడ కొంచెము రిస్క్ ఉంది, ఎందుకంటే వాతావరణం సముద్రం కొంచెము హార్ష్గా ఉంది, పిల్లలు మీరు ఫ్యామిలీతో ఉన్నట్టున్నారు, మీరు ఇమీడియట్గా వెళ్ళిపోండి బెటర్, అండ్ నైట్ అయితే మీరు ఇక్కడ స్టే చేయొద్దు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చెప్పడం మంచిదైంది, ఎందుకంటే దాని తర్వాత స్ట్రోమ్స్ థండర్స్ చాలా వచ్చాయన్నమాట. సో దానివల్ల మనం రిస్క్, ఎప్పుడైనా ట్రిప్ వెళ్తే మనం రిస్క్ చేయకూడదు, ఫ్యామిలీతో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సముద్రం కానీ వాటర్ ఫాల్స్ కానీ వాటికి వెళ్ళేటప్పుడు మనం ఒక 5 నిమిషాలు హ్యాపీనెస్ కోసం మనం వెళ్ళి దూకేస్తాం అనుకుంటాం, కానీ చాలా ప్రాబ్లమేటిక్స్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వచ్చేది అసలే చాలా నవంబర్ డిసెంబర్లో చాలామంది అరుకులని ఇవని అని వెళ్తూ ఉంటారు. ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు, ప్రాణం ఉంటే తర్వాత ఏవైనా చేసుకోవచ్చు. అంటే నేను దీనికోసం చెప్పట్లే, చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట. అసలు మేము అంటే ద బెస్ట్ ట్రిప్ అని అనుకోవచ్చు. మేము అంటే ఏముంది అంటే అది ఆ ఫీల్ ఏంటంటే మార్నింగ్ ఫాగ్లో బ్రేక్ఫాస్ట్కి చూసారు కదా, కుబూస్, నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను, అందరూ కూడా ఫ్రెష్ అయిపోయారు. సో ఇక కుబూస్లో ఏంటంటే మేము చిప్స్ అండ్ మయోనీస్ ఉంటుంది కదా, చీజ్ అనుకుంటా, చీజ్ ఇవన్నీ కలిపి రోల్ చేసుకొని మేము బ్రేక్ఫాస్ట్ అలా పెట్రోల్ బంక్ దగ్గర కొంచెం కూల్ డ్రింక్ తాగేసి అలా తినేసామన్నమాట బ్రేక్ఫాస్ట్. తర్వాత వచ్చేసి నేను లోపలికి వచ్చి ఫ్రెష్ అయిపోతున్నాను, అంటే కొంచెం పౌడర్ పెట్టుకొని జస్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను. అంటే
కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు పింక్ డ్రెస్ వేసుకున్న కొత్త డ్రెస్ అసలు అందుకు అనవసరంగా వాడని అనిపించింది. ఎందుకంటే పింక్ లేక్ ఉంటుంది, పింక్ లేక్ దగ్గర పింక్ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అన్న పెద్ద హుడింగ్లా వేసుకున్నాను. బట్ అక్కడ పింక్ లేక్ కాదు కదా, అంటే పింక్ లేక్ ఉంది బట్ అక్కడ లేక పింక్ కలర్లో చాలా లైట్ షేడ్ అనమాట. మేబీ అది డ్రోన్తో బాగా కనిపిస్తుందని మేబీ ఉండొచ్చు. బట్ మనకి కళ్ళకి డైరెక్ట్గా దగ్గరగా వెళ్తే మాత్రం కనిపించలేదు. అండ్ ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ అయితే హడావిడి చేస్తున్నారు, నువ్వు తొందరగా కానీ ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నారు మళ్ళీ వాళ్ళు ఫాలో అవ్వాలి కదా అని ఇంకా సీట్ బెల్ట్ వేసేసుకున్నాను. జస్ట్ లిప్స్టికే కదా ఎంతసేపు అని చెప్పేసి ఇలా మా జర్నీ అయితే నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికంటే చెప్తున్నాను కదా, దారిలో ఇంకా మేము సూర్, అలాగే తర్వాత దారిలో ఇంకా 2-3 మనం వెళ్ళే దారిలోనే ఉంటాయి. సూర్ అలాగే పింక్ లేక్ ఇలాంటివి ఉంటాయి. అసలు సూర్ బీచెస్ అంటే అవన్నీ ఏంటంటే కోస్టల్ ఏరియాస్ అనమాట. అసలు ఆ వ్యూస్ చూస్తుంటే అంటే కోర్స్ ఫారినర్ అవ్వచ్చు, ఫారినర్ ఫీలింగ్ ఎలా ఉందంటే బ్లూ కలర్లు మనకి మూవీస్లో చూపిస్తారు కదా, మంచి ప్లెజెంట్గా ఇంత నీట్గా, మెయిన్ నీట్నెస్ అనమాట. ఎంత బాగుందంటే దిగాలనిపించింది. అలా ప్రతి దాని దగ్గర దిగి వెళ్ళామనుకోండి మనకు టైం అయిపోతుంది, నైట్ అయిపోతుంది. అప్పటికే నైట్ అయిపోయింది, 6-7 అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా మేము అలా సూట్ చూసుకొని అలా దారిలో ఏమైనా డెస్టినేషన్స్ ట్రిప్స్ ఉంటే చూసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. నా మొబైల్ పడిపోయింది, సింపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మార్నింగే మేము ఇంకా బయటకు వచ్చేసాము. అంటే లైక్ పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చేసాము. పెట్రోల్ బంక్ నుంచి బయటకు వచ్చేసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే వెళ్తున్నాం. సో నెక్స్ట్ డెస్టినేషన్లో మళ్ళీ కలుద్దాము. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, కొంచెం వీడియోస్ అయితే కొంచెం అటు ఇటుగా అవుతున్నాయి. అంటే అటు ఇటుగా అంటే కొంచెం రికార్డింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చెప్తున్నాను కదా, హ్యాంగ్ అయిపోతుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలి. అండ్ మోరోవర్ దెన్ నాకు థంబ్నెయిల్ ప్రాబ్లం అయిపోతుంది. థంబ్నెయిల్స్ మంచిగా రెడీ చేసి మీకు మంచి